విశాఖపట్నం మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యోగాంధ్ర కార్యక్రమంతో ప్రపంచ రికార్డు సృష్టించిన విశాఖ ఇప్పుడు గిరిజనుల సాంప్రదాయ నృత్యం ధింసాతో మరో అరుదైన ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 1 ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోయే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా 13,000 మంది గిరిజన మహిళలు, విద్యార్థులు ఏకకాలంలో ధింసా నృత్యం చేయబోతున్నారు. ఇందుకోసం 433 బృందాలుగా విభజించి వృత్తాకారంలో ఉండేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన గిన్నిస్ రికార్డుగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 13,000 మంది గిరిజన విద్యార్థులు అక్కడ ప్రధానమంత్రి గారికి వెల్కమ్ చెప్పడానికి దింసా డాన్స్ చేస్తున్నారు. ఎంత అపూర్వమైనటువంటి అవకాశం ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డలు అక్కడికి వెళ్ళి 13,000 మంది దింసా నృత్యం చేసి ప్రధానమంత్రి గారిని మనం ఆహ్వానం పలుకుతున్నాం. అది ఖచ్చితంగా వరల్డ్ రికార్డులోకి వెళ్తుందని ఘంటాపథంగా మనం చెప్పగలుగుతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ 13,000 మంది గిరిజన విద్యార్థులు అక్కడ ప్రధానమంత్రి గారికి వెల్కమ్ చెప్పడానికి దింసా డాన్స్ చేస్తున్నారు.